అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఫస్ట్ టైం మోదీ సర్కార్ అడుగులు వెనక్కి వేయక తప్పదనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పదేమో అనిపిస్తుంది. ఈ సమస్యని సుదీర్ఘంగా సాగదీస్తే ఇది బీజేపీకే నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమస్య ఇటువైపుకి వెళ్ళింది అనేది మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ఈ బొత్తింకలు అనే పదాన్ని వాడటం పైన అప్పట్లో సోషల్ మీడియాలో ఒక సెటైరికల్గా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తక్కువ టైంలోనే సోషల్ మీడియాకు తనకున్నటువంటి అంటే సోషల్ మీడియా పవర్ ఏంటో వాళ్ళు చూపించడంలో కీలక పాత్ర పోషించారు. చాలా తక్కువ టైంలోనే దేశం నలుమూలల విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. సో మొదట వీళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సటైరికల్గా చేసినప్పటికీ అది చివరికి ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో అది కీలక పాత్ర పోషించింది. ఇందులో ప్రధానమైనటువంటిది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మాలాంటి వాళ్ళు వ్యతిరేకించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి సమస్య ముఖ్యమైనదే, కానీ అందులో వాళ్ళు ఇస్తున్నటువంటి స్లోగన్స్ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు సనాతన హిందూ ధర్మాన్ని, భారతదేశం యొక్క నియమ నిబంధనని గాలి కొదిలేసినటువంటి వాళ్ళు దాంట్లో ప్రాతినిధ్యం వహించడం మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఉదాహరణ చెప్పాలంటే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి, ఇంకా అందులో ఉన్నటువంటి విజయ దహేయా, అట్లాగే ఇంకొంతమంది ఎవరైతే కాశ్మీర్ ఏర్పాటు వాదాన్ని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తులకు అనుకూలంగా ఉండటం, అంటే వాళ్ళు ఒకవేళ మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఉండటం కోసం వాళ్ళు వ్యాఖ్యలు చేసినా లేకపోతే వాళ్ళ సపోర్ట్ కోసం వీళ్ళు మాట్లాడినా అది ఏర్పాటువాది కిందకే వస్తుంది. అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఆ విధానాన్ని అనుసరించడమే ఇప్పుడు కొంతమంది దూరం అవడానికి ప్రధానమైన కారణం. కానీ వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఎజెండా మాత్రం కరెక్ట్ అయింది. ఎందుకంటే నీట్ పేపర్ల లీకేజీ కావచ్చు, లేకపోతే వివిధ సంబంధించినటువంటి పేపర్ల లీకేజ్ అనేది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవటానికి, అలాగే ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడి చదివి కరెక్ట్గా ఎగ్జామ్ టైమ్స్ వచ్చేసరికి ఈ పేపర్లు లీకేజ్ అవటం, ఈ లీకేజ్ అయిన పేపర్లన్నీ కూడా మెజారిటీ బీజేపీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ లీకేజ్ జరగటం అనేది కూడా ఒక రకంగా ఇప్పుడు పోరాటం ఏదైతే ఆ లీకేజ్ మీద వాళ్ళు చేస్తున్నారో ఆ పోరాటం మేము సమర్థిస్తున్నాం. కానీ ఆ పోరాటం ముసుగులో ఏర్పాటువాదులు వీళ్ళు రావటం అనేది ఇక్కడ అంటే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, దేశాన్ని విభజించాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ లీడర్స్గా తీసుకోవటం, దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఇందులో నాయకత్వం వహించడమే ఇక్కడ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే సరే, ఇది ఎంతవరకు ఉందయ్యానంటే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అంటే ఏదైతే ఈ పేపర్ లీకేజ్ అనే సమస్య మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ మైనస్లన్నింటినీ కూడా కవరేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. నేను జరిగినటువంటి దాంట్లో పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు. కానీ ఇక్కడ చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, విద్యార్థులు పార్లమెంటును ముట్టడించినా అది ప్రభుత్వం యొక్క వైఫల్యానికి చేతగానితనానికి నిదర్శనం అయింది. కానీ ఇది ప్రధానమైన సమస్య ప్రభుత్వం తరపున. కానీ విద్యార్థుల తరపున ఎవరైతే ఈ విద్యార్థుల మీద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఈ అదుపు చేసే క్రమంలో సాధారణమైనటువంటి విద్యార్థులు అంటే ఈ లీకేజీ పేపర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఇందులో ఉండటం వల్ల వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్పందించడం, యావత్ భారతదేశం మొత్తం చూడటం, ఇటువంటి పరిస్థితుల్లో మోదీ సర్కార్ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు అనేకమైన సంఘటనలు ఎలక్షన్స్ టైంలో చాలా చోట్ల పులామా లాంటి ఘటనలు జరగటం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం సమర్థవంతంగా సరే పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఉండొచ్చు, కానీ అక్కడ అలాంటి పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో విద్యార్థుల మీద ఎటువంటి చేసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉంది. అయితే కొంతమంది ఇందులో దీన్ని ఆసరాగా చేసుకొని మరికొంతమంది ఇందులో చెలరేగిపోవటం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా జంతర్ మంతర్ వద్దకి ఏదైతే గతంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారో, వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం ఢిల్లీలో బైఠాయించారో
అలాంటి రైతులు ఇప్పుడు ఏదైతే ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. గతంలో రైతుల ఉద్యమానికి విద్యార్థులు ప్రకటించారు, ఎందుకంటే మద్దతు ప్రకటించారు. కారణం ఏంటంటే ప్రతి విద్యార్థి అనేటువంటి వాడి యొక్క మూలాలు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే కంపల్సరిగా మెజారిటీ 80% మంది రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలే ఉంటారు. ఇంకా ఒక్కొక్క 5 to 10% రైతుల మీద అభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఎందుకంటే దేశం మీద రైతు మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఉండే వాళ్ళే ఎక్కువ విద్యార్థి దశలో ఎక్కువగా ఉంటారు. తర్వాత మేబీ ఏమైతే అయిన తర్వాత వేరే విషయం. ఇది ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద రైతులు అప్పుడు సుదీర్ఘంగా చేస్తున్న ఉద్యమంలో రైతులకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా యువత తమ గళాన్ని వినిపించారు. దీనికి ప్రధానమైనటువంటి కొన్ని పరిమితులు ఉంటాయి, ఎందుకంటే విద్యార్థులు బయటకు వచ్చి మాట్లాడితే కేసులు అయ్యే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ జీవితాలకు ప్రశ్నార్థకంగా అనే భయం ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ రైతులకు మాత్రం తమ సంఘీభావం తెలపడంలో విద్యార్థులు విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమంలోకి రైతులు వచ్చేశారు. ఒకవైపు చూస్తే మీరు ఈరోజు చూస్తారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పటిదాకా హిందువులకు ఆరాధ్య దైవం ఆవు అని చెప్పుకున్నటువంటి అలాంటి ఆవులనే నేషనల్ హైవేల మీదకి తీసుకొచ్చేసి విద్యార్థులకు మేము సంఘీభావం తెలుపుతున్నామంటాం. అట్లాగే పంజాబ్లో రైతులు అదును చూసుకొని కరెక్ట్గా మోదీ సర్కార్ మీద తిరుగుబాటు చేయటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే విద్యార్థుల్ని ఎలా కట్టడి చేయాలో సతమతం అవుతున్న మోదీ సర్కార్కు తాజాగా రైతులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడంతో ప్రస్తుతం మోదీ సర్కార్కు ముచ్చెమటలు పడుతున్నాయి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ సమస్యని ఎలా జటిలమవుతున్న ఈ సమస్యని ఎలా ఇక్కడి నుంచి బయటపడాలనేది మోదీ సర్కార్కు ఇప్పుడు అంతుబట్టని ప్రశ్నగా మారింది. మరొక వైపు ఇదే అదునుగా భావించినటువంటి మోదీ సర్కార్ని వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ ఒక రకంగా బ్యాక్ ఎండ్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు లాఠీచార్జ్ చేశారని మోదీ ఇంటి ముందు బైఠాయించడం, కాంగ్రెస్ ఎంపీలు బైఠాయించడం, అట్లాగే మిగతా ఉన్నటువంటి మోదీని వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని పార్టీలు కూడా వీళ్ళకి పుషప్ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలుగా అంటే ఆర్థికంగా అలాగే ఏదైతే వీళ్ళతో కలిసి పోరాటానికి కావాల్సినటువంటి బలాలు సమకూర్చడంలో ఆ పార్టీలు బ్యాక్ ఎండ్ నుంచి బ్రహ్మాండంగా వీళ్ళకి కావాల్సినటువంటి మద్దతుని ప్రకటిస్తున్నాయి. తాజాగా రైతులు కూడా ఈ ఉద్యమంలోకి చేరారు. అయితే బీజేపీకి మాత్రం తమ సొంత పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షాలు మాత్రం ఇంత దూకుడుగా వ్యవహరించలేకపోవడానికి కారణం ఏంటంటే గతంలో బీజేపీ అనుసరించినటువంటి విధానాలు. అందులో ముఖ్యంగా తమను వ్యతిరేకిస్తే సొంత పార్టీలనైనా వాటిని బలహీనపరిచి ఆ ప్లేస్లో అవసరమైతే ప్రత్యర్థి పార్టీలని బలపరిచి తమను మాత్రం బలహీనపరిచే విధంగా ఎత్తుగళ్ళు వేస్తూ వచ్చి మోదీ సర్కార్కి మోదీకి జిందాబాదులు కొట్టాలి అనేటువంటి వినాదంతో పనిచేసినటువంటి దానివల్ల ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షాలు మాత్రం మనకెందుకు వచ్చిన వాళ్ళే పోయి అందులో ఆ తగాదలో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఒక స్టాండింగ్ వేలైన్లో వేసి చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్య మొత్తం అవతల ప్రతిపక్షమేమో దూకుడుగా వ్యవహరిస్తుంది, ఇటుపక్క విద్యార్థులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వీళ్ళకి రైతులు కూడా మద్దతు ప్రకటించడంతో వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యమంలోకి పార్టిసిపేట్ చేయడంతో ఇక్కడ అన్ని విధాలుగా బీజేపీ ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైనా బీజేపీ అదుపు తప్పి పోలీసులు కానీ విద్యార్థుల మీద కానీ రైతుల మీద కానీ దాడి చేస్తే అది యావత్ భారతదేశంలోనే బీజేపీ ఉనికికే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ అడుగు ముందుకు వేయలేక అడుగు వెనక్కి వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయంగా వేచి అద్భుతమైనటువంటి వ్యూహరచన చేశారు. ఇక్కడ నేను అనొచ్చు వాళ్ళని నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పట్లేదు, కానీ ఇందులో ఎవరైతే ఏర్పాటువాదులు ఉండొచ్చో మరేతర వ్యక్తులు ఉండొచ్చు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పాయింట్ కరెక్ట్ అవ్వటం వల్ల దీనికి పెద్ద ఎత్తున యువత కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బీజేపీ, ఎందుకంటే గతంలో బీజేపీ ఎవరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఏదో ఒక కారణం చేత బూచిగా చూపించేవాళ్ళు, కానీ ఇవాళ ఒరిజినల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఈరోజు బీజేపీ బూచిగా చెప్పినా సన్నాయి నొక్కుతున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకుండా పోయింది. ఫలితంగా దాని మిత్రపక్షాలు కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతో దాన్ని సమస్యని అంటే మీడియాల ద్వారా తెలియజేయడంలో విఫలం అవడంతో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఒంటరిగా ఈ సమస్యని తానే సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరొక వైపు ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున తమ నిరసన గళాన్ని అలాగే విద్యార్థులకు సపోర్టుగా వాళ్ళ ర్యాలీలోకి ఒక్కొక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయడంతో ఇప్పుడు యావత్ ఇది మోదీ వర్సెస్ యావత్తు యువత అనేటువంటి విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో మొత్తం మీద ఈ మోదీ సర్కార్కి
పెనం మీద ఉన్న దోశ పోయి నిప్పుల్లో పడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాజాగా రైతులు, గతంలో రైతులు ఎంత ఎత్తున ఉద్యమం చేస్తున్నా కనీసం ఆ రైతుల సమస్యల్ని ఆ రోజు కనీసం కొంతమేరైనా తీర్చకుండా బలవంతంగా వికెట్ చేయించడం, ఈరోజు అదును చూసి విద్యార్థులతో పాటు రైతులు కూడా మమేకమై రావటం. ఎందుకంటే మొన్న బీజేపీకి కూడా చాలా బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అమిత్ షా నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ విశ్లేషణలు వెయిట్ చేసి వస్తున్న పరిస్థితి. సో ఒక రకంగా మాత్రం ఉద్యమాన్ని ఉధృతంగా చేయటంలో, అంటే ఇంత పెద్ద దెబ్బలు తగిలినా, ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థను దింపినా ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. యువత తమ సమస్యలు ఇవి, వీటిని తీర్చాలి అని వాళ్ళ విద్యార్థుల యొక్క సమస్యల్ని మొత్తం భారతదేశం మొత్తం వినిపించడంలో కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. ఇంకొక వైపు రూపాయికి ఇంకొక నాణ్యం ఉన్నట్టు వాళ్ళు కొంతమంది దేశ వ్యతిరేక నినాదాలు చేయడం కావచ్చు, మరేతర కావచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఉద్యమం చేస్తుంటే ఇక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి వాయిస్ మాత్రమే బయటకు వెళ్తుంది, కానీ దాని నెగిటివిటీ అనేది జనాల్లోకి చేరటంలో కొద్దిపాటి మాత్రమే చేరుతుంది. ఎందుకంటే మీరు నిన్న ఉదాహరణ తీసుకోండి, విద్యార్థులు దాడి చేశారు, విద్యార్థుల మీద పోలీసులు దాడి చేశారు. కానీ విద్యార్థులకు మీద పోలీసులు దాడి చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోస్ని చూపించగలిగారు. కానీ విద్యార్థులు దాడి చేసినటువంటి వీడియోలు చూపించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? పోలీసులు బలవంతులు, విద్యార్థులు బలహీనులు. వాళ్ళకి కడుపు మండి ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇక్కడ తమ పిల్లలకు దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రస్తుతం ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్ పాయింట్. అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనా ఈ ఉద్యమం మరి ఎక్కడ దాకా వెళ్తుంది? ఏదైతే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేస్తే సమస్య సర్దుమణుగుతుందా, మరేతర సమస్య మీద మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమిస్తుందా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే విమర్శలు ఉన్నాయి, ఆ పార్టీ మీద ప్రతి విమర్శలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ఉద్యమాన్ని స్ట్రాంగ్ చేయడంలో మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఒక అడుగు ముందులో ఉంది అనేది వాస్తవ విషయం.